ప్రముఖ నటుడు, తమిళనాడులో కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభిస్తూ కాంచీపురం జిల్లాలో ఓ ఇండోర్ సదస్సులో మాట్లాడారు. డిఎంకే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు, రాడికల్స్ కు నిలయంగా మారిందని దుయ్యబట్టారు. సమానత్వం కోసం తన పార్టీ పాలసీలను ఆయన ప్రజలకు వివరించారు. సెప్టెంబర్ చివరిలో కరూరులో జరిగిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట జరిగి దాదాపు 43 మంది చనిపోయిన నేపథ్యంలో దిగ్భ్రాంతికి గురైన విజయ్ 2 నెలల పాటు తన రాజకీయ ప్రచారాన్ని, రాజకీయ పర్యటనలు ఆపివేశారు. కరూరులో మృతి చెందిన కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఆయన అందజేశారు. ఈ నేపథ్యంలోనే కాంచీపురంలో తిరిగి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఒక ఇండోర్ స్టేడియం లాగా సదస్సు నిర్వహించారు. ఇందులో 1500 మందికి క్యూఆర్ కోడ్లతో కూడిన పాసులు జారీ చేసి తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సభకు వచ్చే వారి కోసం కనీస వసతులు, మంచినీరు, ఆహారం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రభుత్వంపై ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదేమైనా తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకు ఉదయనిధికి అడ్డం వస్తాడనే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ని రాజకీయంగా ఎదగకుండా కరూర్ సంఘటనకు కారణమయ్యాడని ప్రజల్లో బలంగా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే విజయ్ త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తిరిగి తన రాజకీయ పర్యటనలు ప్రారంభించడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తారని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే వాస్తవమైతే తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం టీవీకే అధ్యక్షుడు విజయం సాధించిన ఆశ్చర్యపోని పరిస్థితి ఉంది. లేకపోయినా ఆయన తమిళనాడు రాజకీయాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తాడని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.